అంటే ఓవరాల్‌గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు సార్. వాళ్ళు బీఆర్ఎస్‌లో ఉన్నారు. 10 మందిలో మరి రకరకాలుగా అంటే ఊహాగానాలొస్తున్నాయి. కొంతమంది మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం. కొంతమంది మరికొంత సమయం కావాలని. వాస్తవానికి స్పీకరు ఈ అంశంలో ఏం జరుగుతుంది? అంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొంచెం తీవ్రమైన పదజాలం వాడిందో స్పీకర్ తప్పట్లేదు, దాన్ని తేల్చాల్సిన పరిస్థితి వచ్చింది. తేల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు కనుక మేము టీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము కాంగ్రెస్లో కలవలేదు, మాకేసిన కండువలు 3 రంగుల కండువలు అయినా పార్టీ కాదు, మధ్యలో అశోక చక్రం ఉంది, ఇది భారత జాతీయ జెండాలు అని ఇట్లాంటి ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ప్రజా కోర్టులో ప్రజల మధ్య వీళ్ళు శిక్షార్హులే. వీళ్ళని నమ్మరు ప్రజలు. కాకపోతే ఎన్నికలను తప్పించుకోవడానికి చేస్తున్న కాన్స్పిరసీ. వాళ్ళు కేసీఆర్ని కలవక ఎంతకాలం అయిందండి? కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలే, వీళ్ళు ఫామ్ హౌస్ పోలేదు, ఆయన ఇంటికి పోలేదు, ఆయన మీటింగ్లో పోలేదు. మరి మొన్న జరిగిన వరంగల్ మీటింగ్లో ఎందుకు రాలేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే? వాళ్ళు జనాన్ని ఎందుకు కదిలియలేదు? బహిరంగంగా పత్రికా సమావేశాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని ఆ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ మీటింగ్లోకి పోతున్నారు, గాంధీ భవన్ మీటింగ్లోకి పోతున్నారు. మరి స్పీకర్ గారు వాళ్ళు రాసిన అఫిడవిట్ చూసి వీళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారంటారా, లేక వీళ్ళను కాంగ్రెస్లో చేరినందుకు బహిష్కరిస్తారా అనేది అది స్పీకర్ విజ్ఞతకు నిర్ణయానికి సంబంధించిన అంశం. అంటే ఈ అంశంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ మీరు కూడా హరీష్ రావు, కేటీఆర్ చాలాసార్లు మోదీని కలిశారు. మీరు బీజేపీలో చేరినట్ల మరి మేము కూడా మీ పైన ఫిర్యాదు చేయమంటారు అని చెప్పి కూడా మాట్లాడారు. నాకైతే గుర్తులేదు వాళ్ళు మోడీ గారిని అదివరకు మంత్రిగా ఉన్నప్పుడు, ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు ఏమన్నా కోరికల కోసం మంత్రులను కలిసిందేమో కానీ మోడీ గారిని వారు ఇక్కడ మెట్రో ఇనాగరేషన్కి వచ్చినప్పుడు కలవచ్చు, మిషన్ భగీరథ ఇనాగరేషన్కి వచ్చినప్పుడు కలవచ్చు, కానీ పని కట్టుకొని పోయి అయితే మోడీ గారిని కలిసినట్టుగా నాకు తెలియదు. ఏదెట్లున్నా పని మీద కలవడం వేరు, పార్టీతో ఊరేగడం వేరు. వారేమైనా బీజేపీ మీటింగ్లో పోతానులా అట్లా మాట్లాడడం తప్పు మహేష్ గౌడ్ గారు. అంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మా ఎమ్మెల్యేలని చెప్పుకోవచ్చు కదా సార్, ఎందుకని మరి ఇప్పుడు ఈ డైవర్షన్ చేస్తున్నారు? రాహుల్ గాంధీ ఏమన్నాడంటే మీరు వాళ్ళని తీసుకోవడం తప్పు కదా అంటే, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అక్కడ అంటే పత్రికల్లో వచ్చింది నేను చెప్పేది. 2/3 వస్తున్నారు, వస్తే మనకి ఇంకా పార్టీ లెజిస్లేచర్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పి ఆ రోజుల్లో చెప్పాడు. ఇప్పుడైనా కనీసం వాళ్ళ డిజైన్ చేయించి మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎన్నికతో పాటుగా వాళ్ళకు కూడా మళ్ళీ ఎన్నిక నిర్వహించారనుకోండి ఓడిపోతామనే భయం ఉంది. ఇప్పుడు మరి కొంతమంది మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నాం, ఒక 7-8 మంది. వాళ్ళందరినీ కేసీఆర్ మళ్ళీ తీసుకుంటాడా సార్? అంటే వాళ్ళు కనీసం కలిసి అడగాలి కదా. ఇప్పుడు పోచారం లాంటి వాళ్ళు చాలా కేసీఆర్ గౌరవ విమానాలు పొందినవారు. అవును, స్పీకర్ ఆయన చరిత్రలో ఒక మంచి పేరుంది. అవును. మరి అటువంటి వ్యక్తి కూడా నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నా అంటే ఎట్లా? రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన తీసుకొని పోయి ఇప్పుడు అధికారంలో ఆయన భాగం పంచుకుంటున్నాడు, అడ్వైజర్గా ఉన్నాడు, సలహాదారు కదా ఇప్పుడు ఆయన. అవును, వ్యవసాయ శాఖ సలహాదారు. మరి ఎట్లా చెప్తాడు నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పగలుగుతాడా? అంటే సలహాదారు అనే పదవి ఇచ్చారు కదా ఆయనకు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అట్లేం లేదు, ఇవ్వకూడదు. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇస్తే వేరు. ఆయన ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచి అపోజిషన్ పార్టీలో ఆయన సలహాదారు ఇచ్చిన ఎట్లా తీసుకుంటాడు? అంటే ఓవరాల్గా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకొని అదే పార్టీలో ఉన్నట్టు చెప్పుకొని తర్వాత రాజీనామా చేసి మరి స్పీకర్ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు రాజీనామా చేసిన మొత్తానికి ఉప ఎన్నికల్లో గెలవచ్చు కదా సార్. వాళ్ళకి ఎందుకు అంటే పోటీ చేయొచ్చు, గెలిపోవటంలో దైవాధీనాలు, ప్రజలు ఏమో ఆలోచిస్తారనేది దాన్ని మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. కానీ అట్లా దానికోసం కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్కు అనుకూల పవనాలు కనబడట్లేదు. అందుకే యూరియా స్కామ్ కావచ్చు, తర్వాత అటు పక్కన ఈ లేటెస్ట్గా జరుగుతున్న అనేక అంశాలు కావచ్చు. ఎందుకో కొంత రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది, వీళ్ళని రిజైన్ చేయించి టికెట్ ఇస్తే వీళ్ళు గెలుస్తారో లేదో అనే ఒక భయం ఉంది. అందుకే వీళ్ళు కూడా కొంత 20 నెలల పాలన చూసిన తర్వాత కూడా యూటర్న్ తీసుకున్నారని అనుకోవచ్చా? అంటే నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడానికి చాలామంది ప్రయత్నం చేశారని. అవును, శ్రీహరి గురించి పోచారం గురించి నాకు తెలియదు, కొంతమంది ప్రయత్నం చేసినట్టు తెలుసు, కానీ వాళ్ళు రిజిడ్ ఉన్నారు, తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. ఓకే. ఇంకా యూరియా కష్టాలు అయితే తెలంగాణ రాష్ట్ర రైతుల్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నట్టు. కొంచెం కాదు, చాలా ఇబ్బందులు సో పెడుతున్నారు. దీంట్లో ఇదంతా కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రాపగండనే అని చెప్పి కూడా ఎన్ని విజువల్స్ ఉన్నాయి, లైన్లలో నిలబడి చెప్పులు పెట్టి సోషల్ మీడియాలో వర్షం వస్తా అంటే కూడా, అంటే సోషల్ మీడియానే కాదు, నువ్వు పేపర్లలో ఫొటోస్ కూడా చాలా వచ్చాయి కదా. అవును, మరి అవన్నీ అద్భుత కల్పనలు అంటే ఎట్లా? యూరియా కొరత లేదని చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ఉన్నదాన్ని ఒప్పుకోవాలి, ఎందుకున్నదో చెప్పాలి, తనది ఎంతవరకు బాధ్యతో చెప్పాలి, మరి అది ఆ సమస్య పోగొట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యూరియా డిఏపి ఇప్పుడు అత్యంత అవసరం.
ఈ టైంలో కనుక వేయకపోయినట్టయితే ఉత్పత్తి మీద ఎఫెక్ట్ పడుతుంది. గతంలో గొప్పగా చెప్పుకున్నాం 3 కోట్ల టన్నులు. మరి ఇప్పుడు అట్లా పరిస్థితి రాదు ఈసారి. చాలామంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే బీజేపీ ఎంపీలు మొత్తానికి విదేశాల నుంచి రావాల్సిన యూరియా రాలేదని చెప్తున్నారు, నిజమేనా? అంటే ఎవరిదైనా వైఫల్యం కేంద్ర ప్రభుత్వానిదైనా రాష్ట్ర ప్రభుత్వానిదైనా వైఫల్యాన్ని అంగీకరించాలి. ప్రజలకు ఆ నష్టాన్ని నివారించడానికి సత్వరమే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి తెప్పించుకోవాలి. ముందే ఒక ఇండెంట్ పెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఈసారి మరి యూరియా డిఏపి కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నది. మీరు నాటు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఏమైందంటే నాటు ఖర్చు పెట్టుకుంటారు, కలుపు ఇవన్నీ ఉంటాయి. పంట ఉత్పత్తి తక్కువ వస్తే వాళ్ళకు చాలా నష్టం జరుగుతుంది. ముందు వార్న్ చేయాల్సి ఉండే ఈ సంవత్సరం కొద్దిగా యూరియా కొరత ఉందని. మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి రాలేదు. సో ఓవరాల్గా సెప్టెంబర్ 30 మరొక 15 రోజుల సమయం ఉంది సార్. ఈ మరి ఇంకా హైకోర్టు ఆదేశించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తుంది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే షెడ్యూల్ రావాలి కదా, నోటిఫికేషన్ కూడా రావాలి కదా. ఎందుకంటే 30 నాటికి ఫలితాలు డిక్లేర్ చేయాలన్నారు. అవును. మరి 30 నాటికి ఫలితాలు డిక్లేర్ చేయాలంటే ఇప్పటికే ఎలక్షన్ దగ్గర పడాలి. 25కు ఎలక్షన్ అయిపోవాలి, తర్వాత ఓటీ కౌంటింగ్ కౌంటింగ్ ఉండాలి, బ్యాలెట్ పద్ధతిలో మరి జరిగే. వాళ్ళకి ఏం నమ్మకం? మరి కోర్టు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. మరి ఈ లోపల ఏమన్నా మరి అప్పీల్ చేసేమన్నా స్టే తీసుకొచ్చుకునే అవకాశం ఉందా, లేకుంటే హైకోర్టునే మళ్ళీ పొడిగించమని అడిగే అవకాశం ఉందా చూడాలి మరి. ఓకే సార్. గ్రూప్ 1 అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ విజయం ఎవరిదంటారు? విద్యార్థులదా, బీఆర్ఎస్ పార్టీదా, కాంగ్రెస్? ఇది విజయం కాదు కదా. ఎవరికి విజయం? ఇది అందరూ ఇబ్బంది పడుతున్నారు. అంటే వైఫల్యం ఉన్నది ఇక్కడ, ప్రభుత్వ వైఫల్యం ఉన్నది. సరిగా పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక, అర్హులైన వాళ్ళకి ఇవ్వక. ఇప్పుడు ప్రొఫెసర్స్కు ఇవ్వాలి, అది యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను పెట్టి దిద్దిచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపరు ఆంధ్ర ఇన్విజిలేటర్లతో దిద్దిచ్చారు. ఎవరికి కూడా మార్కులు వేయలేదు వాళ్ళు పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. మరి ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసి తెలుగులో 10% కూడా తెలుగు వాళ్ళు క్వాలిఫై కాలేదు. తర్వాత అప్పర్ కాస్ట్ వాళ్ళు 37% ఉన్నారు అనేది ఇలా చాలా గోల్మాల్ జరిగింది. ఏది ఏమైనా కూడా రీవెరిఫికేషన్ అనేది రీవాల్యుయేషన్, అంటే ఓన్లీ రీవాల్యుయేషన్ కాదు, మళ్ళీ పరీక్ష రీఎగ్జామ్ కండక్ట్ అనేది సెకండ్ ఆప్షన్. పత్రికల పేపర్లన్నీ మళ్ళీ దిద్దాలి అనేది. ఓకే, దాంట్లో రీవాల్యుయేషన్తో నిజంగా విద్యార్థులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అంటే మళ్ళీ పరీక్ష పేపర్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఇచ్చి దిద్దిచ్చినట్టయితే జెన్యున్గా ఎవరైతే రాశారో వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అప్పీల్కి పోయినా లేదా మళ్ళీ పరీక్ష కండక్ట్ చేసినా చాలామంది పిల్లలు నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు మొదటిసారి పరీక్ష వాయిదా పడ్డప్పుడు సెకండ్ పరీక్ష కొంతమంది రాయలేదు, తగ్గిళ్ళు. అంటే ఎవ్రీ ఇయర్ డిగ్రీ కాలేజ్ పాస్ అయ్యి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ పరీక్షలు రాసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. మొదటిసారి అప్లై చేసిన వాళ్ళలో చాలామంది రెండోసారికి రాయలేదు. రెండోసారి రాసిన వాళ్ళలో చాలామంది మూడోసారి రాయలేదు. ఇప్పుడు మూడోసారికి మళ్ళీ 4వసారి పెట్టారనుకోండి, వీళ్ళకు కూడా ఉత్సాహం పోతుంది. ఇండిపెండెంట్ పార్టీ టీజీపీఎస్సీ మరొకసారి డివిజన్ బెంచ్కి వెళ్తుందని కూడా కాలయాపన తప్ప ఏముండదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా ఒక్క గ్రూప్ 1 కూడా కండక్ట్ చేయలేదు. కేసీఆర్ గారి పాలనలో కూడా ఒక్క గ్రూప్ 1 కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు ఏళ్ళకేళ్ళు వాయిదాలు పడతాయి.